మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో టోటల్గా 15,30,367 ఎలక్టర్స్ ఉన్నారు. దాంట్లో 7,46,982 మేల్స్, 7,83,280 ఫీమేల్స్ అండ్ 105 అదర్స్. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మనకు పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా చెక్ చేసి ఇప్పటికీ ఎలక్షన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఈసారి మనకు 13 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో మనకు 8 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, మహబూబాబాద్లో 4 అండ్ యలందూలో 1, టోటల్గా 13 పోలింగ్ స్టేషన్స్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పోయిన నెల 16th నుంచి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాని క్రమంగా ఎంసీసీ టీమ్స్ కూడా ఫార్మ్ అయ్యాయి. అండ్ ఎంసీసీకి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఈవీఎంస్ది కూడా మనము ఫస్ట్ ర్యాండమైజేషన్ 3rd ఏప్రిల్కి చేశాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనము రేపటి నుంచి ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ జరిగింది. ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు మనకు రాబోయే రోజు నుంచి ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ప్రతి స్టేజ్లో వాళ్ళ తరఫున ఏమేమి ఉండాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇప్పుడు వచ్చిన హెచ్ఓపి ఎలక్షన్స్ కోసం ఎవరైతే పోలింగ్ పర్సనల్కి డ్యూటీ ఇవ్వడం వాళ్ళని కూడా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆర్డర్స్ కూడా సర్వ్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే వారంలో మనం వాళ్ళకి సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాము. అన్ని రంగంలో మనం ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ పకడ్బందీగా చేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం మేము రెడీగా ఉన్నాము. ఈ క్రమంలో మన కంట్రోల్ రూమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో రౌండ్ ద క్లాక్ కూడా సిబ్బంది ఉన్నారు. మనకు ఏ కంప్లైంట్ వచ్చినా మన సిస్టంతో త్వరగా రెస్పాండ్ అయ్యి దానికి పరిష్కారం కూడా చేస్తున్నాము. దీంతో పాటు స్వీప్ యాక్టివిటీస్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున సిఓ గారు ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో నిన్న రన్ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈసారి అందరితో విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించి లాస్ట్ టైంతో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం మనం షో చేయాలి. ఇప్పుడు మనకు 13th మేకి ఓటింగ్ డేట్ ఉంటుంది. సో ఈరోజు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైమింగ్స్ కూడా చెప్తున్నాము. సో డోర్నకల్లో 7 AM to 5 PM వరకు ఉంటుంది ఆన్ 13th, విచ్ ఇస్ అ మండే. మహబూబాబాద్లో అదేవిధంగా నర్సంపేటలో కూడా 7 AM to 5 PM వరకు ఓటింగ్ ఉంటుంది. కానీ ములుగు, పినపాక, యలందు, భద్రాచలం ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 AM to 4 PM ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓటింగ్ టైం ఉంటుంది. సో బేసిక్గా ఆల్ ఆస్పెక్ట్స్లో మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నాము. అండ్ రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్తో కూడా డిస్కషన్ చేసి వాళ్ళని కూడా మనం ఏ ఆస్పెక్ట్లో ఏం చేస్తున్నామో దానికి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి వాళ్ళ సహకారం కూడా దీంట్లో ఉంటుంది.